భారతదేశానికి అప్రకటిత రెండో రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోందా? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న లేటెస్ట్ నిర్ణయాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నిజానికి దేశానికి శత్రువుల నుంచి రక్షణ ఉండాలంటే హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే తన పుస్తకంలో చెప్పారు. ఢిల్లీకి ఏదైనా ముప్పు వస్తే దక్షిణాదిలో సురక్షితంగా ఉండే ప్రాంతం నుంచి పాలన సాగాలన్నది ఆయన ప్లాన్. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో అమరావతిని దేశానికి ఒక మెయిన్ పవర్ సెంటర్ గా మార్చి కేంద్రం భారీ స్కెచ్ వేసింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ జరుగుతున్న పనులన్నీ రెండో రాజధాని స్థాయిలోనే ఉన్నాయి. ఈ భారీ ప్లాన్ లో భాగంగానే అమరావతిలో ఏకంగా 2534 కోట్లతో కేంద్ర సచివాలయం, ఉద్యోగుల క్వార్టర్స్ కట్టడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓకే చెప్పారు. దాదాపు 5 ఎకరాల్లో ఆఫీసులు, 17 ఎకరాల్లో నివాస సముదాయాలు నిర్మించబోతున్నారు. ఢిల్లీ బయట కేంద్ర ప్రభుత్వానికి ఉండబోయే అతిపెద్ద ఆఫీసు ఇదే కావడం విశేషం. అంటే భవిష్యత్తులో దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు, ఫైళ్లు ఢిల్లీ తర్వాత అమరావతి నుంచే కదిలే అవకాశం ఉంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేకంగా 15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం, భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ఆఫీసులన్నీ ఒకే చోట ఉంటే పాలన ఈజీగా ఉంటుందని కోరగా దానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం ఇచ్చిన గెజెట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేబినెట్ సెక్రటేరియట్ కు పంపింది. దీనివల్ల అమరావతికి ఉన్న లీగల్ చిక్కులన్నీ పోయి ఫుల్ పవర్స్ వచ్చేశాయి. కేవలం పరిపాలనే కాకుండా మౌలిక సదుపాయాల పరంగా కూడా అమరావతిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. అమరావతి చుట్టూ నిర్మించబోయే రీజనల్ రింగ్ రోడ్, అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు దీనిని దక్షిణాదికి ప్రధాన రవాణా కూడలిగా మార్చబోతున్నాయి. అమరావతిని కేవలం ఆఫీసులకే పరిమితం చేయకుండా వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాలని హడ్కో ద్వారా 10 ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా నిర్మిస్తున్నారు. ప్రపంచ స్థాయి మీటింగ్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల సదస్సులు ఇక్కడ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే కేంద్ర విద్యా సంస్థలు, ఎయిమ్స్ వంటి వైద్య సంస్థలు ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఢిల్లీకి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా దేశ పరిపాలన ఆగకూడదని, అమరావతిని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అంబేద్కర్ ఆనాడు చెప్పిన రక్షణ సూత్రం ఇప్పుడు అమరావతి రూపంలో నిజమవుతోందని చెప్పవచ్చు.